చెప్పుకుందాం. ఈరోజు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి లభించినటువంటి ఘన విజయం ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించినటువంటి విజయం. ఈ సందర్భంలో ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని శ్రేణుల కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి, మీరు అహోరాత్రాలు కష్టపడి పనిచేశారు. గత 3-4 నెలలుగా మంచి విజయం సాధించాం. ఈ సందర్భంలో నా అప్పీల్ ఏమిటంటే, మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టుగా మనకు అణకువ, వినయం, హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్, వినయం, విధేయత అవసరం. దీంతో మనకు గర్వం కానీ అహంకారం కానీ రావాల్సిన అవసరం లేదు. సరే, ఎన్నికలు అన్నప్పుడు ఏవో మాట్లాడతారు, మాటలు జరుగుతాయి. అంతిమ తీర్పు, అంతిమ న్యాయస్థానం ప్రజలు కాబట్టి, ఆ తీర్పు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం కర్తవ్య నిష్ఠతో ఏ బాధ్యత అయితే ప్రజలు అప్పగించినారో ఆ బాధ్యత నిర్వహించే దిశగానే మన ప్రయత్నాలు, మన సమయం వెచ్చించాలి తప్ప వృధా చేసేటువంటి అధికారం మనకు లేదు. కాబట్టి మనము మన యొక్క డైనమిజం ఎట్టి పరిస్థితుల్లో నెగటివ్ పవర్ వైపు లీకేజ్ కాకూడదు. పాజిటివ్, చాలా కష్టాలు ఉన్నవి, సమస్యలు ఉన్నవి. కొత్త రాష్ట్రాన్ని మనం ఒక బాటలో పెట్టాం. ఆ బాట గమ్యం చేరాలి, కలలుగానేటువంటి అది రావాలి. అందుకోసం మనం ఏదైతే లక్షించినామో ఖచ్చితంగా ఈ టర్మ్లో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 1 కోటి ఎకరాలు పచ్చ పడాలి తెలంగాణలో, అది అయ్యి తీరాలి. ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితులలో కూడా రాజీ లేకుండా జరగాలి. ఎందుకంటే ఎన్నికల చివరి దశలో ఒక మాట నేను చెప్పిన, టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం, కూటమిని గెలిపిస్తే శనేశ్వరం, ఏది కావాలనో తేల్చుకోండి అని ప్రజలకు చెప్పిన. డెఫినెట్గా ప్రజలు మాకు కాళేశ్వరమే కావాలి అని తీర్పిచ్చిండ్రు. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, డిండి, సీతారామ వగైరా ప్రాజెక్టులు పూర్తి చేసి ఎట్టి పరిస్థితులలో కూడా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చి తీరాలి. ప్రజల యొక్క ఆ ఆకాంక్ష నెరవేరాలి. అది ఆ కర్తవ్యంగా పనిచేస్తాం. ఒకటి బ్రదర్ గారు, డోర్ బెటరా ప్లీజ్, బయట సౌండ్ వస్తూ ఉంది. ఆ డోర్ పెట్టాలి. అది వైర్లు ఉన్నాయా? అదేవిధంగా ధనికులైనటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారు అనే పేరు, నిశ్చింతగా గర్వంగా వ్యవసాయం చేసే రైతాంగం తెలంగాణలో ఉందనే పేరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే విధంగా రైతుల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం. వాళ్ళకున్న ఏ బాధలు కూడా లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు ఇద్దరు కూడా పడుతున్నటువంటి భూ హక్కుల బాధలు, పోడు భూములు కావచ్చు, మరొకటి కావచ్చు, వాటిని పరిష్కారం మొదటి 6 నెలల్లో చేస్తామని చెప్పినాం. ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. వీలైనంత తొందరగా దానికి సత్వర పరిష్కారం కూడా డెఫినెట్గా తెస్తాం. అందులో నేనే వ్యక్తిగతంగా చొరవ కూడా తీసుకుంటాను. దానికి ఒక అంతిమం వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పేదలు, ముఖ్యంగా ఎవరైతే గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్ళో, నాకు చాలా మనసు నిండుగా సంతోషమైన విషయం ఏంటంటే, నేను కోరుకున్న ఎజెండా ఏ పేదవాళ్ళు కూడా, మా బీడీ చేసే బిడ్డలు కావచ్చు, మా చేనేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, వృత్తులు కోల్పోయినటువంటి కుమ్మరి, కమ్మరి, కంసాలి వగైరా వృత్తుల వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఆ కుల వృత్తులన్నీ కుదుట పడాలి. 600 సరే వాళ్ళకి అవసరమైన మోడర్న్ టూల్స్ ఇప్పించి కానీ మరొకటి ఇప్పించి కానీ ఖచ్చితంగా వాటిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తాం. 2, మూడవది యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎక్కువగా విరివిగా లభించే విధంగా డెఫినెట్గా ఎస్, వాళ్ళలో కొంత ఒక రకమైనటువంటి బాధ ఉంది.
మాకు అనుకున్నంత వస్తలేవు ఆపర్చునిటీస్ అనే బాధ ఉంది. ఆ మాట వాస్తవం. అయితే అది తెలంగాణకే పరిమితమైనటువంటి బాధ కాదు. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య అనేది మొత్తం యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి సమస్య. దీన్ని అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలు, నేను వాళ్ళకి ఇచ్చే హామీ ఏంటంటే ఉద్యోగ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత స్పీడీగా, అత్యంత వేగంగా వాటిని భర్తీ చేస్తాం. ఎన్ని ఖాళీలు ఉంటాయని సిన్సియర్గా, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు, అవసరం కూడా లేదు. వాటిని ఎక్స్పిడీషియస్గా కంప్లీట్ చేయడానికి అయినంత తొందరగా ఖాళీలు భర్తీ చేస్తూ ప్రభుత్వేతర రంగంలో కూడా విరివిగా ఉపాధి లభించే విధంగా, ఉద్యోగాలు ఎక్కువ లభించే విధంగా ఇప్పటికే ఉన్నటువంటి అవకాశాలు టీఎస్ ఐపాస్ కానీ ఐటీ కానీ వాటన్నిటిని కూడా బాగా తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. కాబట్టి దాన్ని సస్యశ్యామల తెలంగాణ, శాంతియుతమైన తెలంగాణ, 2000 రూపాయల పెన్షన్తో ఎవరు కూడా ధీమాగా బతికేటువంటి తెలంగాణ, చాలా గొప్పగా, మేము ఎవరికి కూడా బాధపడి ఒకరికి చేయిజాచి బతకాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావనతోని, భద్రతతో కూడిన బతుకుతోని ఉండేటువంటిది. తర్వాత నేను ప్రజలకు చెప్పినాను, అది ఆచరణలో ఉంది, ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. కంటి వెలుగు రూపంలో ప్రారంభించినాం, కేసీఆర్ కిట్ రూపంలో ప్రారంభించినాం. అల్టిమేట్గా సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రతి వ్యక్తి యొక్క హెల్త్ ప్రొఫైల్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క హెల్త్ ప్రొఫైల్ ప్రిపేర్ చేసి, అంటే వారి యొక్క రక్త నమూనా, ఆయనకున్న బ్లడ్, ఆయనకున్న షుగరు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్ల బృందం పోతుంది. కంటి వెలుగు బృందం తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం పోయి మొత్తం తెలంగాణ ప్రజలందరినీ చెకప్ చేస్తారు. దాని తర్వాత డెంటల్ డాక్టర్ల బృందం పోతుంది, వాళ్ళు కంప్లీట్ చెకప్ చేస్తారు. ఆ తర్వాత హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీం పోతుంది, వెరీ హై గ్రేడ్ ప్యాథలాజికల్ టీం పోయి మొత్తం ప్రజల యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క దాన్ని తీసుకొని చేస్తారు. అల్టిమేట్గా ఏమైందంటే తెలంగాణ యొక్క హెల్త్ స్టేటస్ రికార్డ్ అవుతుంది, స్టేటస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, అండ్ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆరోగ్య స్థితి అది రికార్డ్ అయి ఉంటుంది. అది చాలా గొప్ప పెనుమార్పులకు శ్రీకారం చుడుతుంది. ఆరోగ్యం విషయంలో ప్రజలకు గొప్ప భద్రత కలిగిస్తుంది. అదేవిధంగా మైనార్టీల కోసం ఇండియాలో ఏ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ పెట్టడం కానీ, కార్యక్రమాలు తీసుకోవడం కానీ ఇక్కడ జరిగింది. అదే పద్ధతిని కొనసాగిస్తాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల మైనార్టీలను కడుపులో పెట్టుకొని ఇప్పటిదాకా ఎంత గౌరవం, ఎంత మంచి మర్యాదతో చూసుకున్నామో అంతకన్నా రెట్టించి వాళ్ళ సంక్షేమాన్ని కూడా చేసుకుంటాం. మరీ ముఖ్యంగా మన సమాజం మొత్తానికి, మన భారత సమాజానికి ఉన్న బాధ, అట్లనే తెలంగాణకు ఉన్న బాధ, మన దళితులు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పేదరికంలో కోరుకొని పోయి ఉండడం, మన గిరిజనులు కూడా పేదరికంలో కోరుకొని ఉండడం అనేది మనకు అదొక రాచపుండులాగా మనందరినీ కూడా, ఆలోచన పరులందరినీ కూడా క్షోభ పెడుతున్నటువంటి అంశం. దానికి ఒక భరతవాక్యం పలకాలి, దానికి ఒక అంతం రావాలి. ఒక టార్గెట్, ఒక లక్ష్యం తీసుకొని సంవత్సరానికి కొన్ని కుటుంబాల, లేకపోతే ఏంది ఒక ప్రత్యేకమైన వ్యూహం, సమ్ స్పెషల్ స్ట్రాటజీ అండ్ సమ్ స్పెషల్ గ్రోత్ ఇంజన్. దానికోసం మా ఉప ముఖ్యమంత్రి గారు కడియం సిఆర్ గారి నాయకత్వంలో కమిటీ వేసుకున్నాం. అందులో గిరిజన నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళు సీనియర్స్, తర్వాత దళిత నాయకులు ఉన్నారు. వాళ్ళు బాగా దాని మీద పని చేస్తూ ఉన్నారు. షార్ట్ పీరియడ్లో అసలు ఏం చేయాలి, ఒక కొత్త పందాలు, ఇప్పుడు రొటీన్ అయిపోయింది, రొటీన్ పందా కాకుండా ఏం చేయాలి, ఏం చేయడం ద్వారా ఈ రాచపుండుకు అసలు ఏదైనా మార్గం ఉందా లేదా, అది దరిద్రం పోతుందా పోదా, మనం కూడా ప్రేక్షక పాత్రను వహించాలని మేము కూడా మదన పడతా ఉన్నాం. కాబట్టి దళితులు, గిరిజనుల యొక్క పేదరికం పోవడానికి ఖచ్చితమైనటువంటి పని చేస్తాం ఒకటి. రెండవది, పేదరికం ఎవరికైనా కూడా సమానమే, అందరిని దహించి వేస్తుంది. దానికి కులం మతం లేదు. డెఫినెట్గా అందరినీ కూడా సమానంగా, పేదరికం అనేది గొప్ప సోషలిస్ట్, దరిద్ర దేవత అని ఒక ఆయన పద్యాలు రాసిండు, దానికి కూడా కులం మతం లేదు. దరిద్రం ఎవరిని ఆహ్వానిస్తే వాడు దరిద్రుడు అయిపోతాడు. ఆ విధంగా అది ఎవరినైనా దహిస్తుంది. ఈ మధ్య కొందరు రెడ్డి కులస్తులు కావచ్చు, వైశ్య కులస్తులు కావచ్చు, వెలమ కులస్తులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు కూడా వచ్చి అడిగినారు, మీరు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్ లాంటివి మాకు పెట్టండి, మా పిల్లలకు కూడా అని అడిగింది. నేను వాళ్ళని తప్పు పట్టుకోలే, మీరు ఈర్ష్యపడుతున్నారా అని అడిగింది ఇనీషియల్. అయితే మాకు అటువంటి స్కూల్ మాకు కూడా కావాలన్నారు. అప్పుడు నాకు తృప్తి కలిగింది ఏంటంటే, పెట్టిన స్కూళ్ళు గొప్పగా ఉన్నాయి కాబట్టి డిమాండ్ వచ్చిందని ఒక సంతోషం కలిగింది. బీసీలు మాకు సహజంగా ఎక్కువ కాబట్టి, 50% పైబడి ఉంటారు కాబట్టి వాటి సంఖ్య పెంచుకుంటూనే తప్పకుండా మీకు కూడా పెడతామని చెప్పినాం. అందుకే రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినాం. వైశ్య కార్పొరేషన్, ప్రజలు ఎవరైనా ప్రజలే, ఎవరికి పేదరికం ఉన్నా పేదరికం కాబట్టి వాళ్ళకు కూడా 100% న్యాయం జరిగే విధంగా, మొత్తం మీద ప్రజల సమస్యలు కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలన ప్రధాన అంశంగానే మా కార్యక్రమం కొనసాగుతుంది. భగవంతుని దయ వల్ల ఇప్పటి వరకు జరిగింది.
ఇంకొకటి నేను చాలా గర్వపడుతున్నా ఏంటంటే సింగిల్ బూత్ రీపోల్ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా ఇండియాకి ఒక మార్గం చూపించే పద్ధతిలో తెలంగాణలో ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇది మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇవి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఒక్క స్ట్రే ఇన్సిడెంట్ కూడా లేదు. ఎవడొక్కడ చెంపదెబ్బ కొట్టుకున్న సంఘటన కూడా లేదు. తుపాకులు లేవు, బాంబుల మూతలు లేవు, బద్మాషగిరి లేదు, దొమ్మీలు లేవు, బూత్ క్యాప్చరింగ్ లేదు. సరిగా డబ్బుల ప్రవాహం అంతా ఆ దరిద్రాలు కొన్ని చచ్చినాయి, అవి జరిగినాయి. కానీ వాటిని మనం ఇప్పుడేం చేయగలిగిన పరిస్థితి కనపడతలేదు. ఈసీ వారు కూడా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మాకు సంబంధించి లా అండ్ ఆర్డర్ నిర్వహణలో ఇట్లాంటి విషయాలలో ఎక్కడ వితౌట్ ఏ సింగిల్ ఇన్సిడెంట్స్ ఘోరమైనటువంటి ఇది లేకుండా చాలా ప్రశాంతంగా, చాలా గొప్పగా మొత్తం యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం, తర్వాత ఈసీ వారందరూ కూడా ఎన్నికలు నిర్వహించినారు. మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సీఈఓ రజత్ కుమార్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి కూడా చాలా బాగా నిర్వహించారు ఎన్నికలు, చాలా సమర్థవంతంగా. వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా కూడా చాలా కాంక్రీట్ మంచి రోల్ ప్లే చేసింది, పాజిటివ్ రోల్ ప్లే చేసింది. వాళ్ళు చేయాల్సినటువంటి రిపోర్టింగ్ కానీ మంచి కానీ మన ఎన్నికలలో మన రాష్ట్రంలో ఒక గౌరవప్రదమైనటువంటి ప్రెస్ ఇక్కడ ఉంది తెలంగాణలో అనే గర్వం మనం పడే విధంగా మీడియా మొత్తం ప్రవర్తించింది. మీడియా మిత్రులకు కూడా అంటే మన యొక్క పరిపూర్ణతను, రాష్ట్రం యొక్క పరిపక్వతను, రాష్ట్రం యొక్క డెమోక్రాటిక్ మెచ్యూరిటీ లెవెల్ను ప్రదర్శించడంలో ఒక సమాజంగా, ఒక రాష్ట్రంగా మనం అందరం కూడా సఫలీకృతమైనాం. అది మీడియా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, సోషల్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వెరసి అందరు చేతుంటేనే, అందరు సహకరిస్తేనే అది సాధ్యమవుతుంది. దీని తర్వాత స్టెప్ 2లో డెఫినెట్గా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా దేశ రాజకీయాల్లో కూడా మనం పాత్ర వహించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఖచ్చితంగా మన మీద ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితులు ఉండం. ఎందుకంటే చాలా చైతన్యవంతమైన గడ్డ మన తెలంగాణ. సరే, నిన్న మొన్నటి వరకు తెలంగాణ తన కోసం తాను కొట్లాడింది, తన అస్తిత్వం కోసం కొట్లాడింది. ఇప్పుడు తనను తాను ఆవిష్కరించుకున్నది గొప్పగా, తను నిలబెట్టుకున్నది, తను ఏందో నిరూపించింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్ట్ ఖచ్చితంగా భారతదేశానికి కూడా ఉపయోగపడాలి. అది నేను వాంఛిస్తా ఉన్నా. ఎన్నికలలో కూడా ప్రజలకు దాదాపు నేను అడ్రస్ చేసినటువంటి సుమారు కొంచెం వెనక ముందు కలిపి 116, 117 సభల్లో నేను పాల్గొనడం జరిగింది. ఎన్నికల కొద్ది ముందు అంటే ఒక 2-3 నెలల ముందు నుంచి ఎన్నికలు చాలా బ్రిస్క్ టూర్లోనేమో ఒక 90-95 సభలకు పోవడం జరిగింది. అంత ముందు కూడా నేను పాల్గొన్నా. ప్రతి మీటింగ్లో నేను అప్పీల్ చేసిన ప్రజలకు, ఎలక్షన్లో గెలవాల్సింది ప్రజలు, పార్టీలు, నాయకులు కాదు అని చెప్పిన. ఆ మెచ్యూరిటీ రావాలి, ఇండియాలో ఇంకా రావాల్సింది అని కూడా నేను చెప్పిన. సో ఈరోజు ప్రజలే గెలిచింది తెలంగాణలో. డెఫినెట్గా ఎన్ని ప్రచారాలు జరిగినా ఏం జరిగినా మేము చాలా ప్లెయిన్గా ఉన్నాం, చాలా కూల్గా ఉన్నాం, చాలా కంటెంట్గా సెటిల్డ్గా మా పని ఏందో మేము చేసుకుంటూ పోయినాం. ఎవరు ఏమన్నారో మేము పట్టించుకోలే. సరే, చాలా మంది వచ్చినారు, చాలా ప్రచారాలు జరిగినాయి. ప్రధానమంత్రి గారితో సహా అనేక మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, అనేక వాళ్ళు చాలా వచ్చినారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీల పెద్దలు అందరూ వచ్చినారు. సిపిఐ, సిపిఎం పెద్దలు కూడా వచ్చినారు, అందరూ కూడా వచ్చినారు. సరే, జరిగింది ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పినాం, అందరం చెప్పినాం. అంతిమ నిర్ణయం ప్రజలు ఇచ్చినారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మటుకు డెఫినెట్లీ నేను కోరుతున్నది, నేను బలంగా నమ్ముతున్నది, నాకు నిన్న మొన్న కూడా చాలామంది మాట్లాడినారు. ఈరోజు ఉదయం కూడా మమతా బెనర్జీ గారు, బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు, ఇంకా చాలా మంది మాట్లాడినారు. వారు ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి, జాతీయ రాజకీయాలలో డెఫినెట్లీ ప్రధానమైన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ. ఎస్, ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆల్సో. వీఆర్ గోయింగ్ టు ప్లే a very crucial role in the national politics, and we will give a new definition to the national political scenario. ఎందుకు చెప్తున్నా ఈ మాట నేనంటే, డెఫినెట్గా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది దేశంలో, చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఒక స్టీరియోఫోనిక్ వ్యవహారం జరుగుతూ ఉంది. అది మారాల, ఎట్టి పరిస్థితుల్లో మారాల. అది మారకపోతే ఈ దేశం బాగుపడదు, పడదు. ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏమనుకోరు అనేది నాకు అనవసరం. 100% ఈ దేశంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పరిపాలన రావాలి. ఎస్, అది వచ్చి తీరాలి. అండ్ టుడే, విత్ టుడేస్ రిజల్ట్స్,
Telangana has shown the way to the whole nation. Today, Telangana stands a non-Congress, non-BJP state. Yes. ఇక్కడ ఇంకో విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎన్నికల సందర్భంలో నేను చాలా స్పష్టంగా చెప్పిన, మాకు ఎవ్వరు బాసులు లేరు, మేము ఎవరకు ఏజెంట్లం కాం, మేము ప్యూర్లీ తెలంగాణ ప్రజల ఏజెంట్లం. ప్రజలు మళ్ళా మమ్మల్ని ఏజెంట్గా నియమించినారు, అట్టనే మళ్ళీ ఏజెంట్లుగా పనిచేస్తాం. ఎవరి గులాంగిరి చేయం. ఇక్కడ ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. తదనంతరం జాతీయ రాజకీయాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ దేశానికి 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉన్నాయండి. 70,000 టీఎంసీలు. ఇవాళకి వాడుకున్నది కేవలం 30,000 టీఎంసీలు. సిగ్గుండాలి దేశానికి. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు వాళ్ళే మాట్లాడతారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడతారు. సిగ్గుపడాలి వాళ్ళు. ఎస్, country definitely needs a new economic model. Country needs a new economic model, a new agriculture model. We are a very rich agricultural country. We should feed the whole world. We are lagging behind. We only produce. We only think on production. We don't think on productivity. We are lagging behind. Today we compare with Israel, compare with China, where do we stand? As far as the productivity is concerned, we are very low. We should feel ashamed. We should feel. So, country certainly needs a new economic model, which I have a great deal of work. I have done a great deal of work on that. I think for the last 6-7 months, I have spent not less than 1.5-2 months on the subject. I will be very soon going to Delhi. There are 15 crores farmers in this country, 15 crores farmers. 15 కోట్ల మంది రైతులు ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళ గతి అన్నమో రామచంద్ర అన్నట్టున్నది. ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు. వీ హ్యావ్ షోన్ ఎ వే ఇన్ తెలంగాణ. ద గ్రేట్ ఆగ్రో ఎకానమిస్ట్ మిస్టర్ అశోక్ గులాటి హ్యాస్ రిటన్ ఎ గ్రేట్ ఆర్టికల్ సేయింగ్ దట్ తెలంగాణ హ్యాస్ షోన్ ద వే. రైతులకు ఏం చేయాలా, భవంతర్ భుక్తాన్ అని చెప్పి మధ్యప్రదేశ్లో ఒక స్కీమ్ పెట్టినారు మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఆయన చెప్పిన దానిలో అది కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ వాట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఇన్ తెలంగాణ ఇస్ ద రైట్ థింగ్. ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చినాం, పెట్టుబడి 4,000 ఇచ్చినాం ఎకరానికి, ఈసారి 5,000 ఇస్తామని చెప్పినాం. దాంతో ఏమైందంటే రైతుకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఆ 5,000 ఆయన డిస్పోజల్ ఉంది. ఆయనకి ఎరువు బస్తా కావన్నా, పేడ కొనుక్కుంటాడా, ఇంకోటి కొనుక్కుంటాడా, విత్తనం కొనుక్కుంటాడా. కేశవరావు గారు చెప్తున్నారు. ద గ్రేట్ అగ్రికల్చర్ రెవల్యూషనిస్ట్ మిస్టర్ స్వామినాథన్ ఆల్సో ప్రైజ్డ్ ది స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దట్ దే ఆర్ డూయింగ్ ద రైట్ థింగ్. సో వీ నీడ్ టు డూ. మేము తప్పకుండా I will educate the Indian farming community. Soon I will go to Delhi, and from here Hyderabad as a base also I will start working on the national politics now. Yes, country needs. Today KCR's idea is, today KCR's call to the farmers of India, to the youngsters of India. Yes, don't be pessimistic, be optimistic. Time is coming. We will unite leaders. I once again reiterate. There are certain forces, certain parties in this country who play dirty politics, silly politics. 4 పార్టీలను కలిపి ఒక డ్రామా అనిపించి కొంతమంది ట్రై చేస్తుంటారు. దట్స్ నాట్. ఇట్ ఈస్ నాట్ అలైన్మెంట్ ఆఫ్ పార్టీస్. దయచేసి నేను చెప్తాను, ఇది పార్టీలను ఏకం చేయటం కాదు. కేసీఆర్ ఈజ్ నాట్ ఫర్ దట్. 4 పార్టీలను ఒక కాడేసి ఇదేదో గొప్ప అని భుజాలు కూడా చర్చుకోవడం కాదు. వీఆర్ గోయింగ్ టు యునైట్ ది పాలిటీ ఆఫ్ ఇండియా. We are going to unite the people of India. Yes, we have shown the way today. Yes, everyone supported us. The majority people, the minority people, the Dalits, the BCs, the STs, every one of them supported the TRS government today, TRS party today. It is reinforcing the confidence in the running government. Getting elected is easy for once, but deposing the confidence of the people, reinforcing the confidence once again is a great achievement. I see it as a positive achievement. It's a positive vote. What we see today is a positive vote. ఇంకా కొన్ని సీట్లు మై పోయినాయి. 17-18 సీట్లు మా పార్టీ వాళ్ళ తప్పుల వల్ల పోయినాయి. మా పార్టీ పొలిటిక్స్ యొక్క మిస్టేక్స్. నేను చెప్పిన తర్వాత వాళ్ళు వినలే, కొంత మూర్ఖంగా ఒకరినొకరు వాళ్ళే చంపేసుకున్నారు. ద వైటల్ ఎగ్జాంపుల్ ఈజ్ ఖమ్మంలో మమ్మల్ని వేరే పార్టీ వాళ్ళు చంపలే, మేమే చంపేసుకున్నాం. ఎస్,
మా ఓగని కత్తి ఓగని కలిగి ఆయనతో మావిడ సచ్చి we killed ourselves. I feel no shy to say that. Because of our internal mistakes, మా పొరపాట్ల వల్ల కొన్ని జరిగినాయి. ఐఎమ్ సారీ. కొద్ది బాధ ఉంది. 2-3 of my cabinet colleagues have lost the election and honorable speaker also has lost the election. I feel sorry for that. నేను ఫోన్లో మాట్లాడినాం, వాళ్ళకు కండోలెన్స్ కూడా చెప్పాను, నేను ఓదార్చాం, చూసుకుందాం, దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్పినాం. కానీ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశలో మంచి మనకు బాధ్యత బరువు ప్రజలు ఇచ్చినారు కాబట్టి ముందుకు పోదామని చెప్పినాం. థ్యాంక్స్ టు మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ హూ ఈజ్ మై ఫ్రెండ్లీ పార్టీ. వీ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్. ఎస్టర్డే వీ సాట్ ఫర్ క్వైట్ లాంగ్ టైం. మేము కలిసి భోజనం చేసి దాదాపు ఒక 2-3 hours మాట్లాడుకున్నాం. మేము అసలు చాలామంది సిల్లీ ప్రచారాలు చేసినారు, చాలా థర్డ్ క్లాస్ ప్రచారాలు. నేను రేపు మాట్లాడితే ఇలా పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మేము మాట్లాడిందంతా నేషనల్ పాలిటిక్స్లో మన రోల్ ఏంది, ఎట్లా పోదాం, మైనార్టీస్ ఎక్కడున్నారు, మైనార్టీకి సంబంధించి ఎన్ని పార్టీలని, ముస్లిం లీగ్ పరిస్థితి ఎక్కడుంది, వేరే ఎగ్జాక్ట్ ది ముస్లిం మైనార్టీ ఫ్రంట్ స్టాండ్స్ అని చెప్పి అది మాట్లాడినాం మేము. నేను 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా బుక్ చేసి పెట్టినాం. మేము చేసిన పని గురించి చాలామందికి బయట అవగాహన లేదు. ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఎక్కడ తిరగాల, నేను ఎక్కడ తిరగాల, ఇండియన్ పీపుల్ అంతా ఒకటి చేయాలంటే ఎట్లా చేయాలా, ఇండియన్ మైనారిటీని ఒక ప్లాట్ఫామ్ మీద ఎట్లా తేవాలా, అవి డిస్కస్ చేసినాం మేము. యాక్చువల్లీ ఏ రాష్ట్రంలో ఎంత పర్సెంటేజ్ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనారిటీని ఒక మంచి పద్ధతిలోకి తేవడం ఎట్లా. ఇప్పుడు వస్తున్న భయోత్పాతమైన వాతావరణాలు, ఈ దిక్కుమాలిన దరిద్రం కొట్టిన డివైసివ్ పాలిటిక్స్ నుంచి ఇండియన్ మొత్తం కమ్యూనిటీ, ఇండియన్ హ్యూమన్ కమ్యూనిటీ వన్నెస్ ఎట్ రావాలా. ఎందుకంటే బాధ కలుగుద్దండి. చైనాలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేశారు. వీళ్ళు కూడా ఒక 130 కోట్ల జనాభా ఉన్నారు కదా, ఏ రోజైనా వీళ్ళు మేల్కుంటే మనకు పోటీ అవుతారేమో, ఏ రంగంలో పోటీ అవుతారో కొంచెం స్టడీ చేయమని చెప్పినారు. ఆయనకు 1 year టైం ఇచ్చింది ఆ కమిషన్కు. ఇస్తే వాళ్ళు 3 months లోపు రిపోర్ట్ ఇచ్చేసారు. ఏమని అంటే వాళ్ళు టైం వేస్ట్ అని చెప్పి మీకు ఇచ్చేస్తున్న రిపోర్ట్. ఎందుకు ఇంత తొందరగా ఇచ్చిందంటే వాళ్ళు చెప్పిన సమాధానం వింటే మనం బాధపడాల్సి వస్తుంది. మన దేశం వాళ్ళు చెప్పిన సమాధానం అంటే మన బొంద మనకైనా కాంపిటీషన్ ఇండియా, ఇంకా కూడా కులాలు మతాలను కొట్టుకొని వస్తున్నారు వాళ్ళు ఎన్నటి దాని నుంచి బయటికి రావాలి, ఎన్నటి మనకు పోటీ కావాలని చెప్పి మాట్లాడుకున్నారు. అంత చులకన భావం ఉంది ఇండియా అంటే. ఆ భావం పోవాలంటే ఆ భావాన్ని మంచిగా పెంచి పోషించి, ఇప్పుడు ఏమైందండి, 3 రాష్ట్రాలు గెలిచినాయి. ఎవరు గెలిచిన? కాంగ్రెస్ పార్టీ. ఎందువల్ల? ఆడ ఇంకోటి దిక్కులేక. ఎస్, బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అయితే వీడు గెలవాలి లేకపోతే వాళ్ళు గెలవాలి, అయితే వీరు లేకపోతే వారు. అది రొటీన్ అయిపోయింది. దిస్ హెస్ బికమ్ ఎ రొటీన్. కాదు ఆ రొటీన్లో ఏమవుతుంది, ఇక తూకిత్తా మైకిత్తా, నీ మీద నేనుంటే నేను బోఫోర్స్ పెడతా, నేనుంటే నేను రాఫేల్ పెడతా, రాఫేలా తొఫేలా అదేదో పెట్టి ఇట్లా. ఇవి ఒక ప్రాక్టీస్ అయిపోయింది. దీని ఇక మనం బఫూన్ కావాలి మధ్యలో. ఇది ప్రాక్టీస్ అయిపోయింది. ఇండియా నీడ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ రొటీన్. This routine mudslinging of Congress and BJP each other, this routine scolding, routine abusing, routine kind of making this bickering, all these things are ఇవన్నీ ఒక సిల్లీ అప్రోచ్ అయిపోయింది కంట్రీలో. ఒకటి మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. ఆ పద్ధతి పోవాలంటే తెలంగాణలో ఏది అనుసరించినామో రేపు దేశంలో అది అనుసరించబడాలి. దేశంలో ఉండే 136 కోట్ల మంది గుండె మీద మంచిగా చేసుకొని ఆరాంగా నిద్ర పోవాలి కంటి నిండా. అది రైతులు కావచ్చు, ఇంకోలు కావచ్చు. విత్ 1 point we can easily understand what is happening in the nation. 70,000 TMCల నీళ్లు ఉంటే 32,000 వాడినాము. ఈ రోజుకి దేశంలో సాగుకు నీళ్ళు, తాగటానికి నీళ్ళు. నో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ. వి షుడ్ ఫీల్ అషేమ్డ్. సిగ్గుపడాలి. ఒక చిన్న ప్రాథమిక అవసరాన్ని తీర్చలేకపోయింది దేశం. 73-74 ఏళ్ళ డెమోక్రసీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక చిన్న మినిమం నీడ్ను ఫుల్ఫిల్ చేయలేకపోయింది. దీన్ని సిగ్గుపడాల్సింది పోయి వీరంగాలు చేసుడు, జబ్బలు తెరుచుకునుడు, తూకిత్తా అంటే మైకిత్తానుడు, ఇది కాదండి దేశానికి కావాల్సింది. దేశం డజంట్ రిక్వైర్ దిస్ సిల్లీ సెన్స్లెస్ పాలిటిక్స్. ఎస్, వీ మస్ట్ ఆల్ బికమ్ సీరియస్. ఐ అపీల్ టు ఆల్ మై జర్నలిస్ట్ ఫ్రెండ్స్, కైండ్లీ నేను చెప్తుండే పాలిటిక్స్ వేరే. నేను ఎప్పుడైతే నేషనల్ ఫ్రంట్ అని చెప్పినో, దట్ నేషనల్ ఫ్రంట్ ఈజ్ నాట్ ది అలైన్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎట్ ఆల్. దట్ ఇస్ ఎ సిల్లీ అప్రోచ్. ఇట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్. I was party to it. I was witnessing it. It was miserably failed. అయిపోయింది అది. కాబట్టి అది కుదరదు. ఆ పద్ధతిగా ప్రజలను ఏకం చేసేది కావాలి, పార్టీలను కాదు. ఒక ఎజెండా, బలమైన ఎజెండా. ఎస్, మీకు కొంతమందికి అనిపించచ్చు ఇప్పుడు, ఏం రా కేసీఆర్ ఎట్లా మాట్లాడి ఏం చేస్తే తెలుస్తుంది. నేను గులాబీ జెండా ఎగిరేసినప్పుడు అట్టే అన్నారు, ఏమవుతుంది, ఎడికెళ్ళి వస్తుందా, ఎట్టవుతుందా అని మాట్లాడేది. వచ్చింది రాష్ట్రం, మంచి ఎలక్షన్ అయింది, 2nd term పోతుంది మళ్ళీ ఇప్పుడు. అట్లనే బిగినింగ్ ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, కానీ
ఇట్ విల్ షో వెరీ షార్ట్లీ. నేను చాలా చాలా యాక్టివ్ అవుతాను. రాష్ట్రాన్ని పర్ఫెక్ట్గా లైన్లో పెట్టుకుంటూనే ఖచ్చితంగా ప్రేక్షకులు ఉండలేము, ఈ దేశంలో ఉండకూడదు కూడా. బాధ్యత, నిర్మాణాత్మకంగా ఆలోచించగలిగే ఆలోచన శక్తి ఉండే ప్రతి నాయకుడు దేశ నిర్మాణం కోసం కంట్రిబ్యూట్ చేయాలి. చేయకపోతే క్రైమ్. ఆలోచన శక్తి లేకపోతే, దేశం గురించి అవగాహన లేకపోతే అది వేరు సంగతి. కానీ ఉండి ఉన్నకాన్ని కుమిలిపోవడం కంటే, అయ్యో ఇట్లా జరుగుతుంది నేను బాధపడే కంటే, పెదవులు చప్పరించుకుంటూ కూర్చోవడం కంటే డెఫినెట్గా పని చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఆ పని చేస్తా. నేను నాకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ ఉంది. మీరు రాబోయే ఒక నెల లోపలనే చూస్తారు ఒక అద్భుతమైన గుణాత్మక మార్పు భారత రాజకీయాల్లో చూడబోతారు మీరు. ఎస్, ఐ విల్ డూ మై బెస్ట్ విత్ ద గ్రేస్ ఆఫ్ ఆల్మైటీ to bring in a very high qualitative change in the Indian political scenario. Yes, almost certain broad points of the agenda are with me. We have prepared it. I have shared it with so many people. Mr. Keshwara was also there when we visited Bengal, when we visited so many other places. షార్ట్ పీరియడ్లోనే చాలా మందిని కలుస్తాం, మాట్లాడతాం. ఈ గ్రూపులు కాదండి, ఈ గ్రూపులు కాదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. ఇట్ షుడ్ బి ఏ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ మోడల్. బీజేపీ ముఫ్త్ భారత్, కాంగ్రెస్ ముఫ్త్ భారత్, అదే కావాలి దేశానికి. ఎస్, ఏ న్యూ ఎకనామిక్ మోడల్. మీకు సింపుల్గా చెప్తానండి, నేను మీకు సింపుల్గా చెప్తాను. ఎంత దుర్మార్గంగా ఉంది దేశంలో అంటే, అవి నవరత్నాస్ ఉండే, నవరత్నాస్ పోయి ఇప్పుడు ఏం రత్నాస్ అని మహారత్నాస్ అని. ఆ మహారత్నాస్ కింద ఒక 9.5 లక్షల కోట్లు ఉంది మురిగిపోయి రైట్ నౌ. ఎస్, దాన్ని వాడే దరిద్రం ఈ దేశం వాడది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సుమారు ఒక 8-9 లక్షల కోట్లు ఉంది. ఎస్, రిజర్వ్ బ్యాంక్ నీడ్ సర్టన్ రిజర్వ్స్, వీ నో ఇట్. ఒక 2-3 lakh crores సరిపోతుంది టు మెయింటైన్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ అండ్ ఆల్ దట్. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండాలి. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ దట్. థింగ్స్ షుడ్ బి వెరీ డైనమిక్. అంటే ఒక 15-16 లక్షల కోట్లు నెట్ మనీ ఈజ్ అవైలబుల్, బట్ వీ డోంట్ యూజ్ ఇట్. మాటలు పెద్ద పెద్దవి మాట్లాడతాం, డైలాగులు పెద్ద పెద్దవి చెప్తాం. ఇది బాధ. ఉండే రిసోర్స్ను కూడా వాడే తెలివితేటలు లేవు దేశానికి. ఎందుకు లేవంటే మనకు అంతే, మన క్లాస్ అంతే. మళ్ళీ ఇప్పుడు మందిరు, తోక, ఇది కడతాం, ఇది కావాలి మందిరు. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది మందిరు? ఎలక్షన్ వస్తుంది కాబట్టి సర్జికల్ స్ట్రైకు, తోక స్ట్రైకు, మందిరు ఇవి పెడతారు. ఇక బాగోదు అంటే మైండ్ ఎంగేజ్ చేయాలి ప్రజలనిగా. మళ్ళీ అని ఒక రకమైన ఎకనామిక్, సోషియో ఎకనామిక్ ఎజెండా కాదు, ఇది ఎంగేజ్ చేయాలి. ఇక ఈ దరిద్రం తీసుకురావాలి. ఇప్పుడు దానిలో అంతా కొట్టుక సావాలి. నేను అందుకే దయచేసి నేను మీడియా ఇప్పుడు ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఎన్నికలలో మీడియా ఏ రోల్ అయితే మనం ప్లే చేసినామో, ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, దయచేసి లెట్ us ఓపెన్ అవర్ మైండ్, లెట్ us బికమ్ బ్రాడ్. బాగా గొప్పగా విశ్లేషణలో పోదాం, మనం గొప్ప ఆలోచనతో పనిచేద్దాం. తప్పకుండా కొంత కంట్రిబ్యూట్ చేద్దాం. తెలంగాణ వేదికగా ఈ దేశానికి చేద్దాం తప్పకుండా. అనేక ఉద్యమాల్లో మన వాళ్ళు చేస్తున్నారు ఇప్పటికే. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తుపాకులు పట్టుకొని చేస్తారా, తుపాకులు పట్టుకోక చేస్తారా, విషయం వేరు సంగతి. కానీ తెలంగాణ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. ఏదో రూపంలో దేశం కోసం, సమాజం కోసం జరిగే పనిలో తెలంగాణ ఈజ్ ఆల్రెడీ కంట్రిబ్యూటింగ్ డెఫినెట్లీ. అండ్ వీ కంటిన్యూ టు కంట్రిబ్యూట్ బై ఆల్ మీన్స్. అండ్ యాజ్ కేసీఆర్ బ్లెస్డ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ది సన్ ఆఫ్ ద సాయిల్, I will certainly do my best. Thank you so much. I don't know. రేపు 11:30కి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఉంటుంది. By tomorrow 11:30, I invite all the press friends for a very sumptuous lunch tomorrow. We are going to host you. You are all tied in the election. Is it appropriate, Keshana? So Kesharao being a senior journalist, please కూర్చోవాలి లేవద్దండి. Yes, Mr. Keshwara will host the lunch. He is the Secretary General of the party. Dr. Keshwara will host a very sumptuous lunch for the media here in Telangana Bhavan, along with our MLAs and MPs. Right? So we will all have lunch tomorrow. Sir, I will answer every question. Please be patient. నాకు తెలియదు, రేపు తెలుస్తుంది. Don't be anxious. Wait, your turn will come. Why are you so anxious? Tyro? Yes, please. నేను ఏమంటున్నా అంటే, దట్ ఈస్ ఎ వెరీ రొటీన్ థింగ్ టు ఫాలో. అది మహత్తరమైన విషయం కాదు. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్యాబినెట్ జరగాల్సిందే కదా. దాని పెద్ద అంత ప్రాధాన్యత లేని ముచ్చట అది.
ఓ దినం వెనుకనో ముందో చేసేస్తారు దానికి. టీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాదాపు 49 స్థానాల్లో మీరు విజయం సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో ముందస్తుకెళ్ళి అక్కడ కూడా విజయం సాధించారు. బికాస్ ఏంటి కారణం ఏంటండి? మొన్న ఎన్డీటీవీ ప్రణయ్ రాయ్ గారు వచ్చారు, రాజ్దీప్ సర్దేశాయ్ ఇండియా టుడే వారు వచ్చారు, వారితో పాటు శేఖర్ గుప్తా గారు వాళ్ళంతా కూడా కొందరు వచ్చారు. వారు అడిగితే నేను క్లియర్గా చెప్పాను. ఒకటి, తెలంగాణలో ప్రతిపక్షం పేరిట ఆ పార్టీలు కలిగిస్తున్నటువంటి చికాకులు, అతి మూర్ఖంగా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న పద్ధతి, అతి మూర్ఖంగా మరీ అతికిపోయి నిరాధారమైనటువంటి పిచ్చి ఆరోపణలు చేయటం, ఒక ఫ్రగైల్ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఐ థాట్ తెలంగాణ షెల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలంగాణ రాష్ట్రం దాని నుంచి బయటికి రావాలా, ఈ 1 కోటి ఎకరాల మాగానికి కావాలి. ఇవన్నీ డమ్కీలు పక్కకు పెడితే 1 కోటి ఎకరాలు నీళ్ళు వచ్చింది అనుకోండి, తెలంగాణ ఎట్లుంటుందని ఇమాజిన్ చేయండి ఒకసారి. రమ్మంటే దండం పెడితే కూడా బయటికి రాడు. ఇప్పుడు మహబూబ్ నగర్ పోతే నేను మొన్న నా కళ్ళతో చూసిన ఎలక్షన్ తిరుగుతుంటే 8.5 లక్షల ఎకరాలు ఇప్పుడు నికరంగా సాగు ఉన్నది. అక్కడ మా చాయ్ చెంత అక్కడ నిల్చొన్నాడు, పాట మేమే రాసిన ఇద్దరం కలిసి రాసి, వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, ఆ పాట మేము రాసినాం. అది ఏందా, అది పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని రాష్ట్రం. మా గుండెలు ఉండాలి కదా, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకోకపోతే మేము రాస్తే అది వ్యర్థం అవుతుంది. పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది కాబట్టి మాకు ఇప్పుడు గులాబీ పైట కప్పేసింది. 14 13 सीట్లు గెలిచినాం మేము. అంటే अरे टायरो भाई उतना एंग्जाइटी मत करो, क्यों उतना जल्दी भाई, मैं मुझे सेक्रेटरीट भेजना चाह रहे हैं आप, आपको क्या जल्दी है? आई एम द चीफ मिनिस्टर भाई, कैसा भी जाता हूं, आपको क्या फिक्र पड़ी है उसका? बड़ा अजीब आदमी है आप. Why are you so hasty to send me to secretariat? I will anyway go and you need not send me. I have the eligibility to go there. Why are you bothering so much? Don't be so angry. Those are silly things, you know, forget it. वो सब बोलने वाला किधर गए? आज मिट्टी में मिल गए. मैं सेक्रेटरीट नहीं गया बोले, हाँ मैं पैलेस बनाया बोले, मैं गोलकोंडा फोर्ट बनाया बोले, वो कहाँ गए वो लोग? ज्यादा नहीं करना चाहिए वो बातों में. चीफ मिनिस्टर जी, wherever he sits, that becomes his office, you know. One should know the functionality of the government of a democratic government. इसका कोई जरूरी नहीं है कि कहां से काम कर रहे, क्या काम कर रहे हैं उससे मतलब है जनता को, क्या काम हो रहा है उससे मतलब है, क्या होना चाहिए उससे मतलब है. प्रूव हो गया आज, उसके बाद भी फिर वही सवाल पूछे तो उसका कोई मायने नहीं. प्लीज डोंट गो इनटू दैट. తమిళనాడులో స్టాలిన్ మమతా బెనర్జీని కలిశారు. వాళ్ళు ఈరోజు 2 డేస్ బ్యాక్ నాన్ బీజేపీ అని వాళ్ళు ఒక కూటమి దాన్ని ఏర్పాటు చేసి దేశ ప్రజలను ఏకదాటిగా ఏ రకంగా. See, the question is, మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న, ఉత్తమమైన ప్రశ్న కూడా. ఇది నేను చేసిన ప్రతిపాదన ఏదుందో చాలా మందికి అర్థం కాదు ఇనిషియల్గా, తప్పు కూడా కాదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితిని టోటల్గా మార్చాలి సమూలంగా అన్నప్పుడు, నేను స్టాలిన్తో మాట్లాడినప్పుడు నేను చెప్పిన ఎస్. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను మీకు, ఒక చిన్న మాట. స్టాలిన్ గారికి ఇతరులకు నేను కలిసినప్పుడు చెప్పింది ఏంటంటే, మీరు ప్లీజ్ ఐ విల్ టెల్ దట్, మీరు గొర్రెల్లాగా మీ అంతలో మీరే ఊరికి నేను బీజేపీ అని, నేను నాన్ బీజేపీ, లేకపోతే నేను బీజేపీ అని ఎందుకు ముద్ర గుద్దుకుంటారో నాకు అర్థం కాదు. మిమ్మల్ని కొట్టినోడేవాడు, గెలువాడు ఉండు అట్లా. ఆయన ఒక మీటింగ్ పెడతాడు. ఏం మీటింగ్ పెడతాడు? అటానమీ టు స్టేట్స్. ఐ సెడ్ అటానమీ టు స్టేట్స్, ఆర్ యూ గోయింగ్ టు బెగ్ ఆర్ వాట్? यू वाई इन दैट केस वाई आर यू अलाइनिंग इन एडवांस? आप जीतो अपनी जगह बैठो, जो जीते जो लोग हैं बैठो, 100 लोग 150 लोग एमपी जो है वो बैठो ఒక जगह बोलो. సి నేను ఏమంటున్నా అంటే, ఇంకా కొద్దిగా వివిడిగా నేను మీకు రేపలో ఇంకా బాగా చెప్తాను. ఇంకా కొద్దిగా వివిడిగా చెప్పానంటే, ఎక్కడనో గద్వాల కాన్స్టిట్యున్సీలో గట్టు మండలంలో కర్ణాటక బార్డర్లో మేము ఒక ప్రాథమిక పాఠశాల నడుపుతున్నామండి. దాని మీద ఢిల్లీ పెత్తనం ఎందుకు అంటున్నాను నేను. మాకు రాదా, మాకు లేదా తెలివి, మాకు వైద్య శాఖ లేదా, మాకు మంత్రి లేడా, మాకు సెక్రటరీ లేడా,
మా గవర్నమెంట్ లేదా ఇక్కడ మేము స్లీపీ ఉన్నామా? వై ఢిల్లీ ఈజ్ బాదరింగ్ అబౌట్ దాట్? పాకిస్తాన్తో ఉన్న సమస్య పరిష్కారం కాదు, అది తెలివి లేదు దాని మీద. ఒక 15 లక్షల కోట్లు మురిగిపోతే ఏం చేయాలో అర్థం లేదు, దాని మీద పనిచేయరు. గట్టు మండలంలో ఉన్న ఒక ప్రైమరీ స్కూల్ మీద నీ పెత్తనం అవసరమా? దట్ ఈజ్ వాట్ ఇస్ ఇన్ క్వశ్చన్. వైద్యం ఉంది, ఎందుకయ్యా నీకు ఢిల్లీకి? విద్య ఉంది, నీకెందుకు ఢిల్లీకి? నాకు అర్థం కాదు. వ్యవసాయం ఉంది, డెఫినెట్గా వేరే ఉంటుంది. కోల్డ్ స్టేట్స్లో ఒక రకమైన వ్యవసాయం జరుగుద్ది, మన దగ్గర వేరే వ్యవసాయం జరుగుద్ది. ఇప్పుడు సపోజ్ అక్కడ కోస్టల్ ఏరియా ఉంటే వాని వ్యవసాయం వేరే ఉంటుంది. నీకు ఎందుకు ఢిల్లీగా బాధ? ఆ మోనోపల్ ఎందుకు? రూరల్ డెవలప్మెంట్ ఒక పరిస్థితి ఉంటుంది, ఇంకో పరిస్థితి ఉంటుంది. నీకు ఎందుకు ఆ బాధ? ఇచ్చిపెట్టు నువ్వు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి. అర్బన్ డెవలప్మెంట్, వై డూ యూ కీప్ విత్ ఢిల్లీ? వాట్ ఢిల్లీ హ్యాస్ టు డూ విత్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, కర్ణాటక ఆర్ ఉత్తరప్రదేశ్? వాట్ ద హెల్ ఇట్ ఈస్ అండ్ హౌ లాంగ్ ఇట్ గోస్? ఈరోజు కేంద్రం, ఐఎమ్ ఎలేజింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ బై బోత్ ద పార్టీస్, either by directly or by headed by them, were all doing rubbish all these years. Yes, I allege as a responsible political leader of this country. Definitely I am alleging very seriously. What nonsense is going in this country? Why there are Naxalites? Who will answer this question? Why there is so much terrorism? Why? Who is responsible for this? You don't address the emotions of the poor people. And I am openly telling, Supreme Court has given a wrong judgment. Yes, I am quoting it. Supreme Court definitely has given a wrong judgment, crossing their limits, crossing the Constitution of India. ఎక్కడ ఉందండి రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ ఇవ్వాలని ఉందా? వాళ్ళు ఒక ఇర్రెస్పాన్సిబుల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఎవరు ఆపాలా? భారత ప్రభుత్వం ఆపాలా, భారత పార్లమెంట్ ఆపాలా. భారత పార్లమెంట్ అవసరమైతే యాక్ట్ చేయాలి. అడగలేదండి, బీసీలు అడగలే, వాళ్ళకి నోరు లేనట్టు అడగలే, ఎస్సీలు అడగలే. ఇలా మన రాష్ట్రంలో అండి 15% అని పెట్టు. మరి ఎస్సీలు లిటరల్గా ఇలా మన రాష్ట్రంలో 16% ఉన్నారు. పెంచాలి మరొక శాతం. పెంచద్దంటే 50% దాటద్దంటే నువ్వెవరు? నాకు అర్థం కాదు. ఇక్కడ మా ప్రజలు, వాళ్ళకి ఎమోషన్ ఉంది. ఇప్పుడు నా దగ్గర బీసీలు 52% ఉన్నారు. వాళ్ళు కోరుతున్నారు మాకు అధికారం కావాలి. అవునా? ఇంతకుముందు ఎడ్డితనం ఉంది, తెలియలే, అడగలే. దే ఆర్ ఇగ్నోరెంట్. టుడే దే ఆర్ డిమాండింగ్ అండ్ హూ ఆర్ యూ టు స్టాప్ ఇట్ under some pretext or other. I told this to the Honorable Prime Minister time and again. నేను ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతలేను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి చాలా యాంపుల్గా నేను చెప్పిన, ఈ పరివర్తన రావాలి దేశంలో. ప్రజల యొక్క ఎమోషన్స్ స్థాయికి ప్రభుత్వాలు ఎదగాలి, మన ఆలోచన ఎదగాలి. ఎస్, ఇప్పుడు సింపుల్ కాంటెక్స్ట్ అండి. షెడ్యూల్డ్ ట్రైబ్ రాజ్యాంగంలో ఉన్నారు వాళ్ళు, గిరిజనులు, వాళ్ళ హక్కు. తెలంగాణ ఏర్పడ్డది రైట్, చేసింది ఎవడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, పార్లమెంటే. ఏర్పడ్డప్పుడు సంభవించిన పరిణామం మా గిరిజనుల సంఖ్య పెరిగింది, మా ముస్లింల సంఖ్య పెరిగింది. దానికి తగు రీతిలో మేము రిజర్వేషన్ పెంచుకుంటామని నాయనండి. నీకేం మూల్యమైందా? ఇంకా దాని మీద డైలాగులు కొడతారు మీరు. మేము చెయ్యం, మేము కానీ నువ్వో నీ అయ్యా జాగిరా. అగో ఈ తానాషాయి ఏమన్నా ఎన్ని రోజులు జరుగుతుంది తానాషాయి? అంతే కదా. నేను ఓపెన్ ప్రపగేట్ కూడా చేసిన మొన్న. ఇగో ఈ జాడ్యాలండి, ఈ జాడ్యాలు, ఈ తానాషాయి. ఎస్, వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అన్డూ థింగ్స్. దిస్ ఈస్ ద థింకింగ్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. దిస్ ఈస్ అరగెన్స్ ఆఫ్ బోత్ దీస్ నేషనల్ పార్టీస్. ఎస్, దట్ షుడ్ బి ట్యాకిల్. ఇండియా ఫస్ట్ నీడ్స్ టు ట్యాకిల్ ది అరగెన్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ది హెడ్ స్ట్రాంగ్నెస్ ఆఫ్ దీస్ పొలిటికల్ పార్టీస్ హ్యాస్ బికమ్ ఎనిమీ ఆఫ్ దిస్ కంట్రీ, మేకింగ్ ఆల్ అదర్ స్లేవ్స్. కంకరెంట్ లిస్ట్ని పవర్ఫుల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. దే హ్యావ్ నో రైట్. కంకరెంట్ లిస్ట్ని వీక్ చేయాలి, డిస్మిస్ చేయాలి. దేర్ షాల్ బి నో కంకరెంట్ లిస్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు పెడతారండి? ఉన్నది ఎక్కడైనా ప్రపంచంలో? ఒక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తే మొత్తం కంట్రీ గోస్ అండర్ దట్ జడ్జిమెంట్, అండర్ దట్ లా. దేర్ ఆర్ సిస్టమ్స్ అవైలబుల్ ఇన్ అమెరికా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హాస్ ఇట్స్ ఓన్ సుప్రీం కోర్ట్. ఫెడరల్ కోర్ట్ స్టేట్ మధ్య ఇబ్బంది ఉన్న కాదు ఇంటర్ఫియర్ చెప్తారు. When are we going to change? I request all my media persons, my journalist friends, please think what I am saying is right or wrong. We need to change. Ultimately, I propose, I request the whole youth of this country, the whole intellect of this country, India needs to change. The time has come. Already very precious 7.5 decades time has gone. And how long we are going to wait?
హౌ లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు వెయిట్? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ బిఫోర్ ద నేషన్. పొలిటికల్ పార్టీని ఏకం చేయడం పెద్ద సిల్లి ప్రతిపాద, ఏం పెద్ద ఇష్యూ కాదండి. ఎవడు నలుగురు పోయడం బట్టి నేను కూడా పోయా, నేను కూడా పెద్ద పోయినా చాలా కొడుకుపోయి వాళ్ళు గాలి వాళ్ళకు ఎటు పోతారు గొప్ప విషయమా? అది కాదు నేను చెప్తున్నది. ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఎ బిగినింగ్. దానికి కూడా ఒక ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అబ్దుల్ గఫూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ మూవ్మెంట్ బోల్ సింగిల్, ఎవ్రీబడి వాజ్ లాఫింగ్, ఆయన నవ్విండ్రు. ఆయన తర్వాత మొత్తం జమ అయిపోయి దేశమంతా పోతే ఆ ఉద్యమంలో ఇక మన ఆయన నరసింహారెడ్డి గారు ఉండే. అంటే విషయం ఏంటంటే అట్లా వచ్చి ఆ మూమెంట్ మీద ఉప్పెన అయిపోయి చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కాల్చిపడేసింది. జనతా గవర్నమెంట్ తెచ్చింది భారతదేశంలో. అట్లనే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదైనా అట్లనే ఉంటుంది. ఈ దేశంలో ప్రజలను నెగ్లెక్ట్ చేసే పద్ధతి వలన ప్రజలు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక, వాళ్ళు మైనార్టీలా, వాళ్ళు గిరిజనులా, వాళ్ళు రైతులా, లేకపోతే వాళ్ళు ఇంకోలా అనేది పాయింట్ కాదు ఇక్కడ. ప్రజలను అగౌరవపరిచే పద్ధతి పోవాలి, ప్రజలను తక్కువ చేసి చూసే పద్ధతి పోవాలి. దేశంలో నివసించే ప్రతి పౌరుడు సమాన గౌరవం పొందాలి. ఎస్, ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ఎవ్రీబడి. రైతులు ఏం తప్పు చేసినండి, ఏం పాపం చేసిన దేశంలో? ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా అద్భుతమైన సబ్సిడీలు ఇస్తారు రైతులను గౌరవిస్తారు. ఈ దేశంలో ఇయ్యారండి. నన్ను అడిగినారు, మీరు ఎట్లా ప్రపోజ్ చేసింది ఈ పథకం అని రాజ్నాథ్ సింగ్ గారు అడిగిన నన్ను, హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా మేము పోయినప్పుడు. రావు సాబ్ जो पैसे दे रहे कितने किस्तों में वसूल करते? मैं बोला वसूल नहीं करते, फिर वापस नहीं लेते. हाँ ऐसा क्या? ऐसा ఎట్లా ఇస్తారు? దట్ ఇస్ మై ప్రయారిటీ. ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది మీ ప్రయారిటైజేషన్, మీ ప్రాధాన్యతలు, మీరు ప్రభుత్వాలు నిర్ణయించుకునే ప్రాధాన్యతల క్రమం ఏంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ ఎజెండా ఏంది? రైతుని నేను అనుకున్న నాదే రైతున ఎజెండా. మేము రైతుల ట్యాక్స్ రద్దు చేసినాం, రైతులకు ఫ్రీ పవర్ ఇస్తున్నాం, రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం, మిమ్మల్ని డిమాండ్ చేసినాం, నరేగా ప్రోగ్రాం వ్యవసాయానికి అనుసంధానం చేయమని అసెంబ్లీ తీర్మానం చేసినాం. మేము ఒక 5-6 పారామీటర్లు పెట్టుకోం. రైతు అని బట్టిగా డామా కొడతలేము. మేము రైతుకు ప్రాక్టికల్గా ఏం చేయాలో చేస్తున్నాం, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొంత రిలీఫ్ మా దగ్గర మొత్తం బతికిపోయినా నేను అంటలేను. చరిత్రలో చూసినారండి, రైతుల పాస్బుక్లు ప్రభుత్వం పోయి వాళ్ళ ఊర్లో వాళ్ళ చేతులు పెట్టేచ్చిందా ఈ ప్రభుత్వం అన్న? చెప్పింది చేసిన ఎఫర్ట్ చేసిండ్రా కనీసం? మేము ఒక 80%, 85% ఇచ్చినాం. ఇప్పుడు పార్ట్ బిలో ఒక 15% ఉంది. చేసి రాబోయే 2-3 నెలలు క్లోజ్ చేసి పడేస్తాం. అది కూడా పాస్బుక్ల కోసం రైతులు తిరిగే దుస్థితి ఉండదు. రెవెన్యూ రికార్డ్ అప్డేషన్ కూడా చేస్తాం డెఫినెట్గా. ఏ రోజుకి ఆ రోజుకే మొత్తం రికార్డ్ అప్డేట్ అవుతుంది. అంటే ఇవి ఎఫర్టే లేదు. ఈ రైతుల భూముల పరిష్కారం చేయరు, హక్కుల పరిష్కారం చేయరు, భూముల మీద హక్కులు ఉండయి, లేని గలభాలు సృష్టిస్తారు. అంటే ఇవన్నీ కూడా ఇట్లా ఉంటుండగా మళ్ళా ఇక నేను ఇది నేను అది, జాతీయ స్థాయి నాయకులు వచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే పచ్చి అబద్ధాలు, ప్రధానమంత్రి మాట్లాడతారు పచ్చి అబద్ధం. ఇంత అనుమానమా ఈ దేశంలో? ఆయన నిజామాబాద్కి వచ్చి నరేంద్ర మోడీ గారు కరెంటు బాగాలేదు అంటాడు. ఎవడు చెప్పాలి? నేను మొత్తం తెలంగాణతో అడిగిన కరెంటు బాగాలేదు. ఆయనకి ఛాలెంజ్ చేసిన మోడీ గారు, మీరు అక్కడనే ఉండండి, నా దగ్గర కూడా హెలికాప్టర్ ఉందో వస్తా, నేను ఇద్దరం కలిసి అడుగుదామని అడిగిన. నేను దాటిపోయిండు. అంటే నేను అనేది ఏంటంటే ఇంత అధ్వానం మాట్లాడచ్చిన? ప్రధానమంత్రి వచ్చి నిజామాబాద్ పట్టణంలో మోరీలు బాగాలే ఉంటాడు. నిజామాబాద్ పట్టణం మోరీలు మాట్లాడేది ఇదే మేము ఎక్స్పెక్ట్ చేసేది. అంటే ఈ రకమైనటువంటి రాజకీయం ఎన్ని రోజులు నడుస్తుంది? ఎన్ని రోజులు జరుపుతారు ఈ దేశంలో? అది పోవాల్సిన అక్కర ఉందండి అనేది. ఎన్ని రోజులు గోల్మాలు దింపుతారు దేశ ప్రజలను, రాష్ట్రాలను? కాబట్టి స్టేట్స్ అటానమీ పెరగాలి, కంకరెంట్ లిస్ట్ వీకెండ్ కావాలి, డిఫైన్ కావాలి. దెర్ షుడ్ బి క్లియర్ డివిజన్. 5-6 సబ్జెక్ట్స్ ఇమ్మీడియట్గా కేంద్రం ఏదైతే ఉందో రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేయాలి. దాని మీద జరగాలి డిబేట్. మేము కేంద్రంలో పోయి చక్రాలు దింపుతాం, తోక గది కాదు కావాల్సింది. ఎవడు చక్రం దింపుతుంది, ఎవడు దింపకపోయి. ఇప్పుడు దింపిన చక్రాలు సరిపోలేదు. అదే అవి దింపుడు మా దేశభక్తిని వాళ్ళు చెప్తారు. వన్ ఎట్ ఎ టైం. లెట్ అవర్ తెలుగు ఫ్రెండ్స్ బి ఓవర్. దే విల్ ఆస్క్ 2-3-4. 100% వెళ్తాం కానండి. ఎందుకు వెళ్ళమండి? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్కి లేదా? నేను హానెస్ట్ ఇలా చెప్పొద్దు, రేపు చెప్దాం అనుకున్నది. రేపు చెప్దాం అనుకుంటే మీరైపు నన్ను బలవంత పెట్టింది. 1 సెకండ్ ఆయన చెప్పా కానీ ఐ హ్యావ్ టు సాటిస్ఫై హిమ్. అదర్వైజ్ నా మీద ఆయన అలగాడా? తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలి నేను కోరుతున్నా 100%. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ 1,00,000 ఫోన్లు వచ్చింది. 1,00,000 పైన ఇంకా ఉన్నాయా? కట్టలు మెసేజ్లు, కథలు.
మునిపేమో అవ్వచ్చు, టెలిగ్రామ్ ఇప్పుడు వస్తాయి అన్నస్తాను, వాట్సాప్ ఎస్ఎంఎస్లు అడ్డగోలుగా మా వాళ్ళ ఫోన్లు వలిగిపోయే పరిస్థితి. ఆనెస్ట్గా చెప్తున్నాను, ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎస్, నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేద్దాం రాని మాకు లేదా? అని ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామా అయ్యమ్మా? ఏ అలామని అయ్యా నవ్వుతే ఇవ్వకపోతే మనం తప్పు అవుతుంది. మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్కి ఆయన నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో, తెలంగాణలో సంస్కారం ఏంటంటారు మళ్ళా. కాబట్టి 100% I have to return the gift to my friend Chandrababu Naidu. I will definitely give it. And you show what impact it is going to play. ఒక్కసారి వారిది అయిపోతే మీరు చెప్పు. తెలంగాణలో మైనార్టీలు మీరు ఈ పార్టీ నాయకులు మమ్మల్ని ఇక్కడ రకరకాలుగా ప్రజాకారణ ఎక్కడెక్కడో ఎప్పుడో పాలించిన అక్కడ పోతే ఉత్తర భారతంలో మన బాబర్ వారసులు అని చెప్పేసి అవమానపడుతున్న రోజుల్లో తెలంగాణలో ఇవాళ దేశంలో ఎక్కడంటే ప్రశాంతం ఉంది. రేపు ఈడు కూడా వచ్చి పెట్టింది కదా పుల్ల, ఇది హైదరాబాద్ పేరు మారుస్తాం, తోక మారుస్తాం, ఇక మార్చిన కాడ బంగారు ఇటుకలు వచ్చినాయట, అంతే కదా, పనికి మాలిన దందాలు కదా. అదే కదా నేను చెప్పింది. వి కండెమ్ ఇట్, ఐ కండెమ్ ఇట్. అదేం పని వరుసన, ఏదో ఫైల్ ఏది పెడితే ఏంది నాకు అర్థం కాదు కదా. ఆయన ఇవ్వలే, నాకు అర్థం కాదు. ఆయనదే టికానా చక్కలేదు. ఇప్పుడు తెలుస్తాయి కదా నా 2 రోజులు అయితే. ఇవ్వల వైపు అనడానికి ఆయన ఇవ్వాలండి. ఊఈజీ నువ్వు ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నేను మాట చెప్తానండి. చంద్రబాబు నాయుడుకు పైత్యం ఉన్నది. ఎస్ ఎస్ డెఫినెట్గా ఆయన కలవడ్డది, పోయి నరేంద్ర మోడీ సంకలది వచ్చిండు, మంచిగా ఎన్క్యాచ్ చేసుకున్నాడు. అవునా కాదా? ఏం మాట్లాడినండి? చెప్తే బాగుండదని చెప్పలేను నేను, రేపు చెప్తా చాలా డీటెయిల్గా. ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగులు ఉన్నా కదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడు, ఏమేమి గౌరవం పోయింది అనేది అవన్నీ కూడా చెప్తాను నేను. పొగడటానికి కూడా హద్దులేని పొగుడు పోయింది మోడీని. ఓ రోజు ఆగా పెద్ద మాట చెప్తున్నా ఈయన కాదానికి దందరితం పడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడు, అతిగా పొగడబోయి మోడీని చాలాసార్లు బోల్ట్ అవుతాడు. ఓ మీటింగ్లో ఏం చెప్పింది తెలుసా? నా పక్కకు అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా కూర్చున్నారు, ఒక 5-6 ముఖ్యమంత్రి లైన్లో నేను ఉంటా కదా. ఈయన ఏమో ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకి ఒకసారి అపాయింట్ చేస్తారు. వాళ్ళు దేశమంతా తిరిగి మొత్తం రాష్ట్రాలతో మాట్లాడి ఒక మోడల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు. డెవల్యూషన్ ఎంత ఉండాలి, పలానా ఎంత ఉండాలి, పలానా ఎంత ఉండాలి చెప్తారనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ మోస్ట్లీ చేస్తారు, మోస్ట్ 90%. లేకపోతే కొన్ని చేయకపోతే కొన్ని మార్పులతో చేస్తారు. ఈయనకు వచ్చింది మోడీ గారు వచ్చే వరకు వచ్చిన కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంటే అపాయింట్ చేశారు. వేణుగోపాల్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ ఉన్నారు. వారు రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులలో డెవల్యూషన్ 42% పెంచాలని పెంచారు. ఈయన పెంచిండ్రు, సేమ్ రిపోర్ట్ని అడాప్ట్ చేసిన పెంచిన అయిపోయింది. దాన్ని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్పోడు లేడని, ఇక మోడీ పాయకానకపోతే వాసన కూడా రాదన్న తల్లి వల్ల అవునా అంటారే అని పెంచి ఆ ఓవర్ యాంగ్జైటీలా ఆయన మాట్లాడిన దరిద్రం కొట్టి మాడని తెలుసా? ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఇట్లా పెంచిండు అని అన్నారు. అందరు గొల్లు నవ్విండ్రు. अरे क्या ऐसा बोलता क्या है ना अखिलेश यादव है। अरे इनके यहाँ से पीवी नरसिम्हा साहब बने, हमारे पास से चरण सिंह बने, वीपी सिंह बने, मोरारजी देसाई बने, इतने सारे सीएम बने, ये क्या बोल रहे हैं औलाद वो जाने आप जाने भाई मैं क्या करना అని గట్లుంటుంది కథ. ఈ పాపని నేను చెప్పాలి, చెప్తాం కదా పాపని, ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి, చాలా చెప్పేది ఉన్నాయి. ఈ విజయవాడని పోయి చెప్పేది ఉన్నది, ఈడెందుకు చెప్పారా మరి ఊకుంటారు అట్లా ఎట్లా అవుతుంది బాయ్ సార్, నాకు అర్థం కాదు.
Yes, bete. No, no, let her get. She's please, please. నియోజకవర్గాల్లో వెళ్తే సంక్షేమ పథకాలు అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే సంక్షేమ పథకాలు సార్ రావాలి అని అంటున్నారు. సో పెన్షన్స్ కానీ చాలా స్కీమ్స్ వర్కౌట్ అయ్యాయి. సో చాలా మంది ఆరోపణ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ విషయంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఇందాక ఒకటే పాయింట్ అమ్మా, దేశంలో పేదలకు ఇల్లు కట్టాలనే పథకం ఏదైతుందో అది కూడా దురదృష్టవశాత్తు వీళ్ళు చెప్పే మాటలకు జరిగిన ప్రచారాలకు పొంతం లేదమ్మా. అది మోస్ట్ అన్ఫార్చునేట్లీ అది పైరవికాలు 70%, అసలు లబ్ధిదారులు 30% పోయింది. మన రాష్ట్రంలో అయితే మరీ దారుణం, భయంకరం, అసలు ఊహకు అందని దుర్వినియోగం జరిగింది. పట్టుకుందామంటే ఏంటంటే పాపం లబ్ధిదారులు పట్టుకోవాలి, వాడు వచ్చింది మనకి లేదు లాభం, తినోటి మధ్యలో తినిపెట్టు. మేం పెట్టింది ఏంటంటే డెఫినెట్గా టు ఇంప్రూవ్ ద డిగ్నిటీ ఆఫ్ ద పూర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం. మీరు నా ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రజలు అప్రిషియేట్ చేసిండ్రు. దాదాపు ఒక 50 సభలలో చెప్పిన నేను. కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఒక ఆరోపణ అనుకుని పెట్టిరు పాపం తెలివి తక్కువగా. ఒక 50 మీటింగ్స్లో ఓపెన్గా చెప్పిన, ఎస్ మేము మెల్లగానే కడతాము, సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలే కడతాము, కానీ కట్టినవి జబర్దస్త్ కడతాము. వాళ్ళకి 2 తరాలకు ఇల్లు బాధ పోవాలి, ఆ పేదలకు వాళ్ళకి హక్కు రావాలి. తర్వాత వాళ్ళు పెట్టినప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళు అప్పు పెట్టిండ్రు, దానిలో కొంత పోర్షన్ అప్పు పెట్టిండ్రు. అది ఒక 4,316 కోట్ల అప్పు ఉండే ప్రజల మీద, దాన్ని నేనే రద్దు చేస్తాను. మొత్తం కాంగ్రెస్ టీడీపీ అన్ని గవర్నమెంట్లు కట్టినాయి. మేము కట్టేది 100% ఫ్రీ కడుతున్నాం. మేము ఒక రూపాయి ఛార్జ్ ఉండదు వాళ్ళకు. పేదలకు ఇచ్చేది కూడా పారదర్శకంగా లాటరీ తీసి ఇస్తున్నాం. మేము ఎమ్మెల్యేలు పెడతలేరు బెనిఫిషియరీల పేర్లు. ఈవెన్ సీఎం కాన్స్టిట్యూన్సీ గజ్వేల్ మీరు వస్తే కూడా మీకు తెలుస్తుంది, మీరు చూడొచ్చు దయచేసి. నేను కూడా ఇంటర్ఫియర్ కాను, ఒక లబ్ధిదారుని పేరు మేము రాయం. ఊరు సెలెక్ట్ చేస్తాం, మేము మండలం సెలెక్ట్ చేస్తాం, ఎమ్మెల్యే అధికారం అంతవరకు. లబ్ధిదారులను అధికారులు సెలెక్ట్ చేస్తారు. ఒక్కరిని తప్పు చేస్తా సస్పెండ్ చేస్తామని చెప్పినాం, ఉద్యోగం తీసేస్తామని చెప్పినాం. ఎందుకంటే పేదవాడిని రావు, ఏ పేదవాడైనా మనోడే కాబట్టి మనకెందుకు పైరవి అని మా ఎమ్మెల్యేలకు చెప్పినా. మా ఎమ్మెల్యేలు గొప్పోళ్ళు, వాళ్ళు దాని ఇబ్బంది ఇంటర్ఫియర్ కాలేదు. చాలా బాగా పథకం జరుగుతుంది. ఇప్పుడు ఈసారి మేము దాన్ని పెంచాలని నిర్ణయానికి వచ్చినాం. ప్రజల ఆసక్తి ఉంది కాబట్టి తప్పకుండా కొంత పేస్ దాన్ని పెంచుతాం. రెండవది, దాన్ని ఇంకో మాట నేను వాగ్దానం చేసిన, సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా కన్సిడర్ చేస్తామన్నాం. దానికి ఎక్స్పర్ట్స్ చెప్పిన నేను ఏ పద్ధతిలో ఇవ్వాలి, మరి డబ్బులు దుర్వినియోగం కూడా కావద్దు కదా, రాంగ్ పర్సన్స్ కూడా పోవద్దు కదా, ఒక పద్ధతికి ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా సొంత జాగా ఉన్న వాళ్ళు కూడా ఇస్తాం. దానికి మంచి పద్ధతి ఒకటి కమిటీ ఒకటి పెట్టి ఎట్లా నియంత్రణ, ఆ దుర్వినియోగం కాకుండా ఎట్లా దాన్ని పెట్టవలసిన పాబందీ ఏంది పెట్టి తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం. आप फिर से वही बात दोहरा रहे. मैं इतना आगा मौका निमिषम आने दे, मैं इतना कहने के बाद बोल रहे पढ़ नहीं, सुनिए आप. अरे आप जल्दीबाजी मत करो भाई, सुनिए. नहीं, आपका सवाल का मैं पूरा जवाब दूंगा, विस्तार रूप से दूंगा. आप अगेन प्लीज यू आर. अरे अम्मा अम्मा 1 मिनट अम्मा, 1 मिनट है. आप फिर से बोल रहे हैं कि आपके फेडरल फ्रंट में, मेरा आपका नहीं है. फेडरल फ्रंट होगा हिंदुस्तान जनता का, किसी इंडिविजुअल का नहीं होगा. नंबर 1. नंबर 2, इसमें पार्टियों से ज्यादा प्रजा होंगे, जनता होंगे. कौन सा पार्टी रहेगा कौन सा पार्टी नहीं रहेगा वो बेमतलब की बात है. इट इज नॉट अलाइनिंग मियर पॉलिटिकल पार्टीज, इट इज अलाइनिंग द मासेस ऑफ इंडिया. अगेन आई एम टेलिंग, द प्रैक्टिस यूज्ड टू बी इन इंडिया टू अलाइन certain leaders, certain parties, which was rubbish, which proved to be senseless. Yes, I think very soon a new national party may come with a consortium of regional parties. Done? A great national, please, this is a big announcement I am making. Very soon in this country, a new national party may come with the consortium of so many regional parties of the country. Right? ये बात करें तो बेटे, अरे सुहाइयो भाई बात कर रहे इधर. आपने कहा कि आपने स्टालिन से बात की और उनसे कहा कि गठबंधन में रहने की क्या जरूरत है, बाहर आइए, अपना लड़िए और फिर बात करिए सांसद में. क्या यही मॉडल है कि सारे महागठबंधन या बीजेपी के अलायंस है उनको बाहर लाके और फिर वो खुद से चुनाव लड़े? दिस इज द पॉलिटिकल मॉडल. एक बात भैया मैं साहब फिर से बता रहा हूं,
मेरा नीयत साफ है, मेरा दिल साफ है। मैं कोई तोड़ मरोड़ बात नहीं करता, मुझे आदत भी नहीं है, मुझे जरूरत भी नहीं है। ये जो बात मैं, ये जो प्रस्ताव सारे देश के सामने मैं रख रहा हूं, ये देश के लिए है, मेरे लिए नहीं, किसी और के लिए नहीं। बिल्कुल देश के जनता के हित में ये बात मैं आज कह रहा हूं। एक नया इकोनॉमिक मॉडल इस देश के लिए चाहिए, एक नया एग्रीकल्चर मॉडल, कृषि क्षेत्र में एक क्रांति की जरूरत है, आर्थिक क्षेत्र में भी एक क्रांति की जरूरत है। वो लाने का प्रयास करने वाले सारे शक्ति इकट्ठा हो जाए, सारे लोग इकट्ठा हो जाए और लोगों को इकट्ठा करें। एक बात मैं कहना चाहूंगा, हो सकता है, संभव है कि जल्द ही इस देश में एक नया नेशनल पार्टी की शक्ल में विथ रीजनल पार्टीज कंसोर्शियम, जो इसमें शामिल होंगे होंगे, जो नहीं होंगे नहीं होंगे। अरे ये वो बात करने दो ना भाई, शी इज स्पीकिंग, प्लीज प्लीज प्लीज। Why do I meet Chandrababu Naidu? Why are you after Chandrababu Naidu? गरीब आदमी है अभी सर। Why are you only after Chandrababu Naidu? There are 56 लीडर है हिंदुस्तान में। Why are you after that poor chap? ఏమంటారు? ఇప్పుడు ఇది అయిపోయింది, ప్రజలు చెప్పింది కదా, నేను చెప్పింది మళ్ళీ ప్రజలే చెప్పిన అయిపోయాయి। मैं कहीं नहीं जा रहा हूं भाई, आई एम विथ यू, प्लीज। आप क्या पूछना चाह रहे भाई, पूछ। जी 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 जी, यस। There is a dire need. I am not mere asking. There is a serious need. There is a need for a surgery of the political system of, yes. There is a need for a surgery. Some fools may not agree. There is a need. बीमारी बहुत बढ़ गई, इंजेक्शन से कम नहीं होगा, इसके लिए सर्जरी ही चाहिए। हाँ बिल्कुल चाहिए, बेशक से बात कर रहा। నేను అనలే, మరి నువ్వే ఆడినోగా నేనైతే అనలే, అది మా పాత ఎజెండా, కొత్తదేం లేదు అది। నేను అనలే బ్రదర్, సారీ, పాత ఎజెండా అనేది రాము చెప్తా ఉన్నా, నేను చెప్పలే, అది పాతది ఎజెండా, కొత్తగా చెప్పలే। ప్లీజ్ అలో హిమ్, ప్లీజ్। I don't know, because I never applied my brain onto the formation of the cabinet. Because the numbers, I think it is coming up to 87, 86, something like that. We have to 87, అయిపోయిందా? Declare అయిపోయింది. So I have to see the combination, districts, all that. Some of my colleagues have lost. Taking all those things into consideration, we have to take a call. See, outside media ఒక 2-3 క్వశ్చన్ అడితే వాళ్ళ లొల్లిపోతుంది. ప్లీజ్ ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం प्लीज 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 प्लीज, पूरा नया पूछिए प्लीज, पूरा पूछिए, पूरा प्लीज रिपीट। मे बी see, that's what we are going to explain in detail very shortly. Like-minded leaders, like-minded thinkers, maybe they are economists, maybe they are agroeconomists, or maybe they are the other front experts. All of them, we will have discussion, we will present a model, we will present an economic model, and we will also explain to the nation the possibilities, the modalities. Please be patient. The possibilities, the modalities, the practicalities, all those things, we will amply explain to the whole nation in all the languages of the nation. Yes, we will release. We will release a cassette, we will release a paper, we will say it on the media. We will make it a full transparent paper,
we are not going to hide anything. We'll discuss, we'll finalize, and we will release the model very shortly. अरे आ गया बाबू यार माटा नहीं अरे प्लीज I think this is much more enough time. 6 months is a long time to go. The time is not really 6 months because 2 months is the election period. Hardly there is 4 months to go for election now. So this 4 months is more than enough according to me. We have seen Janata Party coming in because people are vexed by. कोई अल्टरनेटिव नहीं है तो चुन रहे. आज 3 राज्यों का क्या है नतीजा वो अल्टरनेटिव नहीं था लोग चुन लिए. अगर अल्टरनेटिव था तो अलग बात था. I have to take a call on that. I can comfortably work because Hyderabad is the almost central place of India. Little lesser, more, we are also in the center point of India. If I am buying, I am traveling by flight. It's almost 1.5 hours to touch each and every corner of the country. So I think even from here, we can work. That we have to take a call when the things really become serious. Please. No, not sorry. It's not totally new. अब तक कांग्रेस ने कहा कि बीजेपी मुफ्त भारत, बीजेपी डिवाइसिव पॉलिटिकल है. अब ये कह रहा है, सुनिए, ये कह रहा है कांग्रेस मुफ्त भारत. मैं बोल रहा हूं नया स्लोर, नया नारा है, दोनों मुफ्त भारत. ये बिल्कुल नया है. किसी ने हिम्मत नहीं किया आज तक ये बात नहीं कहा. पहली बार मैं हिम्मत कर रहा हूं तो मेरा तारीफ करो. गुजारिश है आपसे. You have nothing to lose, you know, if you are supporting me. Raking up a very good idea by to fulfill the aspiration of the youth of the country. My request would be, there are high intellectuals in the left wing. Yes. अब वो लोग खाली बैठे हैं. मैं उनको भी रिक्वेस्ट करता हूं. सारे लोगों को मैं इकट्ठा करने का प्रयास करता हूं. आप देखिए, आप बिल्कुल देखिए, ये बात रंग लाएगी. रहमान गाరు ప్రజలు చెప్పిండ్రుగా మళ్ళీ నేను చెప్పుడు అంతే కాదు ఇక అమ్మ బోలియే ప్లీజ్. What is the plan of action? You plan to now start the tour across the country, once again meeting leaders like you had right before election. You had met Mr. Stalin and Mamata Banerjee. So what is the plan of action? But ऐसा है, simple thing is I have to first settle down the state. We are now re-elected. I have to talk to all the senior colleagues. We will have a comprehensive look at the state, how to settle down the whole thing and how to restart the whole new agenda which we have announced and all that. I have to have a discussions with the senior officials also. I have to go to 2-3 project sites. उनका कोई काम धीमा ना पड़ जाए. ये सारा यहाँ कर लेंगे अभी हफ्ता 10 दिन के अंदर. In the meantime, some people have already reached Hyderabad. They are with me. मेरे रेजिडेंस में है लोग अभी. हाँ, दिल्ली से आए हुए लोग हैं. वो मुझे बधाई भी दिए एंड वो तैयार भी है. अभी शाम में हम लोग बैठ रहे इस काम पे. मैं ज्यादा काम करता हूँ, आपको नहीं मालूम. तो उसमें जाके अभी उनसे थोड़ा चर्चा होगा किन किन लोगों को कहाँ कहाँ बात करनी है. Yes, I did a great deal of thing. I spoke to minimum 7 to 8 great economists of the country have come to Hyderabad. Yeah, we had day-long interactions. Govind Rao Saab bhi aaye. There are some friends in New York. They also came and gone. Now they are ready to come back. So all that thing will be taking a concrete shape very shortly. I think we will unleash the whole thing after 10 days or so. That is in Delhi. We will unleash the whole thing in Delhi. Not in Hyderabad. I go to Delhi. We will declare whole thing there. Anything is possible. కాలం చెప్తుంది కదా. రేపు టైం ఎంత వెళ్దాం. असदुद्दीन ओवैसी साहब क्या जहनीत रखते हैं मैं जानता हूं.
तेलंगाना भी जानता है. ఈయనే బాబు ఒక నిమిషం ప్లీజ్. ఆయన అడిగిన క్వశ్చన్ అయిపోవాలి. అసదుద్దీన్ ఓవైసీ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇంటెలెక్చువల్ ఆఫ్ దిస్ కంట్రీ. He participates in each and every debate in the parliament. Yes, it is seen by the nation. He participates in the TV debates also, what he discusses. He is not a fundamentalist. I appreciate Mr. Asaduddin Owaisi because he is not a fundamentalist. He is a secular political leader. इसीलिए हम दोनों ने कल 3 घंटा चर्चा किया. मेरे साथ वो जरूर है. पूरे हिंदुस्तान हम दोनों मिलके ही पूरा घूमेंगे फिरेंगे, दोनों मिलके ही काम करेंगे. నేనేమంటున్నా అంటే కొద్దిగంత రేపటికి ఉంచుకుందాం తీయరాదు. ఇయ్యాలటికి ఇక్కడ కొద్దిగా రేపు మంచి కూర్చుందాం హ్యాపీగా 1 hour 2 hours కూర్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్.